హాయ్ అండి, వెల్కమ్ టు లీలా బ్లాగ్స్. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కరివేపాకు అన్నీ కలిపి పొడి చేస్తున్నాను. కారపొడి. 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. నేను అన్నీ డ్రైగానే వేపుకుంటున్నాను, ఆయిల్ వేయట్లేదు. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫైబరు ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తర్వాత ప్యాన్లో 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ సీడ్స్లో విటమిన్ E ఉంటుంది. ఇది స్కిన్కి చాలా మంచిది. ఫైబరు, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ అని ఎన్నో మినరల్స్ కూడా లభిస్తాయి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. చల్లారే వరకు ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. 1 కప్పు తీసుకున్నా నేను. మెగ్నీషియం, జింక్ లభిస్తాయి. ఇది పిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పెట్టగలిగితే చాలా మంచిది. ఇది వేపుకున్న తర్వాత ఇది కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నా నేను. ఇందులో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాపర్, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. కరివేపాకు వాష్ చేసుకొని కొంచెం గాలికి ఎండబెట్టుకోవాలి. నీడకే ఎండబెట్టుకోవాలండి. ఇది లైట్గా వేపుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్లో 1 కప్పు నువ్వులు తీసుకున్నా నేను. నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఇందులో కాల్షియం, జింక్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. ఇలా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ప్యాన్లో పుట్నాలు వేపుకోవాలి. ఇది లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వేయించినవే కదా ఇవి. లైట్గా వేపుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకొని కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి నేను ఒక 20 వరకు వేసుకున్నాను. ఎవరి కారం టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. పల్లీలు కూడా వేపుకోవాలి. ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయింది. కొంచెం చల్లగయ్యాక అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. విడివిడిగా పట్టుకుంటే ముద్ద కాకుండా ఉంటుంది. సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి బౌల్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ నేను సపరేట్గా పట్టుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ఇలా కలిపేసేసుకున్నాను నేను. ఇది డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. పిల్లలకి పెడితే అంటే చాలా హెల్తీ అండి. ఇది దోశలోకి, ఉప్మాలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.